ఈరోజు నేను వంకాయ టమాటా వండుతున్నా. ఇదిగో చూడండమ్మా, ఫస్ట్ ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసి అక్కడ పెట్టుకుని తర్వాత అవి కోస్తా. చాలు అనుకుంటున్నా, తర్వాత కోస్తా. ఆ టమాటా చాలు, ఇక వంకాయలు కోసేస్తా. లేతగా ఉన్నప్పుడు ఇవి ఉంచవచ్చమ్మా, ఊడిపోతే తీసేయండి తప్ప ఊడకుండా గట్టిగా ఉంటే మాత్రం ఇది తీయక్కర్లా. వంకాయ చివరిది చూసారమ్మా, వంకాయలు మగ్గుతున్నాయి, వాటితో పాటు ఇవి కూడా పోసేస్తున్నా. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వాటికి వేసేది, ఇంకేమీ వేయను. వంకాయ టమాటా కూర వండుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది. సూపర్గా ఉంది వంకాయ టమాటా. ఏముంది ఇందులో? హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. కొరమేను మామిడికాయ వేసి వండాను కదా, అవి వచ్చినాయి. శేషగిరి 6403. మాకు నోరు ఊరుతుంది, పొద్దున్నే మమ్మల్ని ఊరిస్తున్నారమ్మా. మీరు మమ్మల్ని ఎప్పుడు భోజనానికి పిలుస్తారు? ఓకే, అదేనయ్యా, సందర్భం కలిసి వచ్చి ఎక్కడన్నా కలిసి మనం చాలామంది చాలా చోట్ల కలుస్తున్నారు నన్ను. మొన్నెందుకు తిరువళ్ళూరు వెళ్ళాను పని మీద. తిరువళ్ళూరులో 2-3 ట్రిప్పులు వెళ్ళాను. ఒక హోటల్ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాం, అక్కడ ఉన్నారు ఫ్యాన్స్. మనోళ్ళే తిరువళ్ళూరు చూడటానికి వచ్చామను, గుడికి వచ్చామను అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో చోట కలుస్తారు తప్పనిసరిగా. కలిసినప్పుడు భోజనం ఏముంది, తప్పకుండా చేద్దరు కానీ. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. అవంతిక 066-060. మీరు తినడమే నాకు ఇష్టమమ్మా. చాలామందికి అయ్యా, నేను తినకుండా వంట చేసింది అది ఎలాగూ వెల్తిగానే ఉంటుందని చెప్తారు నాకు. అమ్మ తినలేదే అని. తినలేని వస్తువులు ఏమైనా చేస్తేనే కానీ, అన్నం కూర అయితే తప్పకుండా తినేదే, కూర వండితే మాత్రం. దిలీప్ కుమార్ 9 అంటమ్మా. అమ్మమ్మ గారు మీకు నమస్కారాలు. మీరు చేసే వంటలు నేను మా అమ్మతో కలిసి చూస్తాను. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు బాగోలేదని ఎవరో కామెంట్ చేశారు కదా, మీరు బాధపడ్డారు. మా అమ్మ కూడా బాధపడి కళ్ళంపటి నీరు పెట్టుకుంది. అలాంటివి అన్నీ పట్టించుకోకండి. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ అయ్యా. అమ్మగారితో కలిసి చూశానంటున్నావు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే అనేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటానే ఉంటారులే. ఇట్లాంటి డ్రెస్సుల విషయంలో ఇట్లాంటి అట్టి పెద్ద పట్టించుకోను. ఏదైనా పట్టించుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు మాత్రం తప్పనుకుండా పట్టించుకోకుండా అసలు నాకు ఆగదు కూడా. వాళ్ళు ఎవరైనా అనుకున్నా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా, అదనమాట. అదే అమ్మగారు కూడా బాధపడ్డారని చెప్తున్నావు, చాలా థ్యాంక్స్ అయ్యా. మమ్మీని కూడా అడిగానని చెప్పు, ఓకేనా? ఏఆర్ అంట, గుడ్ వీడియో. మీరు ఏమి అనుకోకపోతే మీ విలేజ్ పేరు, మీ చదువు అండ్ అంకుల్ గురించి చెబుతారా? థ్యాంక్ యూ. విలేజ్ పేరు చెప్పానమ్మా నేను. విలేజ్ పేరు అంటే కృష్ణా డిస్టిక్ మాది, గుడివాడ తాలూకా మాది, మోటూరు. నేను అక్కడే చదువుకున్నాను, ఓకేనా? అంకుల్ గురించి కూడా అన్నీ చెప్పేశానమ్మా. ఇంకా మిగిలిన ఏమీ లేవు, కానీ నా వీడియోస్ లోపలికి వెళ్ళండి, నేను చెప్పినవి చాలా ఉంటాయి. విజయ్ కుమార్ వైఎం 8KP అంట. అమ్మా నువ్వు చాలా గ్లామర్ పెరిగిపోతున్నావు. బాబోయ్, చూసారా, చిన్నపిల్లలకు కూడా అనిపిస్తుంది. అంటే ప్రేమ, నా గ్లామర్ కాదు, గ్లామర్ ఉండవు 70 ఏళ్ళకి. కానీ మీ తృప్తి కోసం మీరు చెప్తున్నారు, కానీ మీకు నా మీద ఉండే ప్రేమ మీ చేత అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అయ్యా. నాగరత్నమ్మ ఏలేటి 8440. నమస్తే అమ్మ, కొరమేను కర్రీ మీరు తింటే నాకు నీళ్లు ఊరుతున్నాయమ్మా. మీ వీడియోస్ అన్నీ నేను చేస్తున్నాను కూడా. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. విజయ్ గారి వీడియోస్ కూడా ఎప్పుడు చూస్తాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చాలా మా ఇంట్లో వాళ్ళందరిది మీరు ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, నాకు అనిపిస్తుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గాజు శిరీష, అదే మరి నేను చదువుతున్నాను అట్లాగే. 8190 అమ్మ, సూపర్ అమ్మ, మీరు తినడం కూడా సూపర్ అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ. అదే అందరికీ తినడమే నచ్చుతుంది, వండడం ఒక రకంగా అయితే తినడం ఇంకా రకంగా నచ్చుతుంది. కుమారి రాజనాల, నమస్కారం అమ్మ. ఎమ్మీ ఫిష్ పులుసు, మీరు ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందమ్మా, నోరు ఊరుతుంది. చాలా లవ్వులు, చాలా ఇది అన్నీ పెట్టావమ్మా. నేను ఈరోజు మా కాకినాడలో సర్పవరంలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్లో
పాలు పొంగిస్తున్నాను, అందుకే నాన్ వెజ్ వండలేదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళావు కదా, చాలా సంతోషం అమ్మ. ఈసారి ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు వండుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సుజాత 7397 వెజిటేరియన్ రెసిపీస్ చెయ్యండి ప్లీజ్. చేస్తున్నానమ్మా. ఈరోజు అందరికీ తెలిసి వండుకుంటారు, కాకపోతే నేను ఎలా వండుతున్నాను, టేస్ట్గా ఉంటేనే నేను తింటాను. ఇక దీని సమస్య లేదు. అంత టేస్ట్గా వండుకుంటేనే నేను తింటా. ఎవరి వండినా కూడా పెద్దగా ఇష్టపడను. 90% తిన్ను ఎవరైనా వండితే. తప్పదు, భోజనాలకు వెళ్ళినప్పుడు అంటే ఎంతవరకు తినాలో అంతవరకు కొంచెం పచ్చడి పడేసి తినేసి వచ్చేస్తా. ఈరోజు నేను వంకాయ టమాటా వండుతున్నా. ఆ రెండు కలగలుపులు ఇప్పుడు కలగలుపుల కూరలు కూడా వండుకుంటారు కదా ఇళ్లల్లో, అందుకని ఈరోజు అది చేస్తున్నానమ్మా. చూడండి బాగుంటుంది. వంకాయలు టమాటాలు అయితే తెప్పించాను. వంకాయ టమాటా కూర వండుతాయి ఈరోజు. పచ్చళ్ళు అడుగుతున్నారు, రొట్టె పచ్చళ్ళు అన్నీ నేను చేస్తా. కొంచెం చెన్నై పనుల మీద మళ్ళీ ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతున్నా. అన్ని కంది పచ్చడి, మినప్పచ్చడి, అసలు అన్ని రకాల పచ్చళ్ళు చేసి చూపిస్తాను మీకు. ఓకేనమ్మా. ఈరోజు వంకాయ టమాటా వండుతున్నా మీకోసమే. ఈ వరుసనే 4-5 వెజ్జలు చేస్తాం మళ్ళీ. కే లక్ష్మి అమ్మ EJ5 ఏదో ఉంది. హాయ్ అమ్మ, మీరు చెప్పింది నిజమే. మా అమ్మ వాళ్ళది నెల్లూరు. మాకు చిన్నప్పటి నుండి చేపల కూరలో మామిడికాయ వేసింది తినడం అలవాటు. ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. నాకు మీరు తింటుంటే నోరు ఊరింది. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే మీ లైఫ్ స్టైల్ని మాకు షేర్ చేస్తూ ఉండాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లైఫ్ స్టైల్ ఏం లేదు, ఇంతే. కొంతమంది అయితే మార్నింగ్ నుంచి మీరు ఏం చేస్తారమ్మా అవన్నీ తీయండి అంటున్నారు. అంత ఓపిక ఉండదు పొద్దున్నే లేవగానే. అయినా కొంతవరకు వంటలు, శారీస్ చూపించమంటున్నారు, అవన్నీ చూపిస్తా. అవన్నీ పెద్ద పనులే, ఒక్కో పనులు. ఇంకొక మనిషి తోడు ఉండాలి. ఎంత ఫోన్లో తీసినా కూడా ఇంకో మనిషి తోడు లేకుండా నాకు కుదరట్లా, ఆలోచిస్తున్నాను. శారీస్ చూపించమన్నప్పుడు ఇంకెవరినన్నా తోడు చేసుకుని చూపిస్తానమ్మా. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ. సిహెచ్ సుప్రియ అమ్మ 1181 మీ కట్టు బొట్టు వంట ఫ్యామిలీ అంతా సూపర్ అమ్మమ్మ గారు. మీరు తింటుంటే నాకు ఇంకా ఇష్టం. మీతో లంచ్ చేయాలని ఉంది. తప్పకుండా ఆ సందర్భం, ఆ సమయం కలిసి రావాలి. కానీ తప్పకుండా లంచ్ చేద్దాం. మనసులో ఉంది కదా, మనసులో ఉంటే ఎప్పటికైనా జరుగుద్ది. అర్థమైందా? మనసులో అంటూ ఉంటే ఎప్పటికైనా ఏదో రకంగా మనం కలుస్తాం. ఓకేనన్న, థ్యాంక్ యూ. చక్కగా అమ్మమ్మ గారు అని పిలుస్తున్నావు వేరే. అఖిల చౌదరి 6 అనే ఉందమ్మా. అమ్మమ్మ హరిత గారితో ఎక్కువ వ్లాగ్స్ చెయ్యండి, మాకు చూడాలని ఉంది. మీ కాంబినేషన్ కుంకుమ పువ్వు సీరియల్ గురించి కొంచెం మాట్లాడండి ప్లీజ్. మొన్న ఒక వీడియోలో మాట్లాడానమ్మా, అది ఇంకా మీకు వచ్చిందో రాలేదో. కుంకుమ పువ్వు అందరికీ చాలా ఫేమస్, తెలుసు కదా, చాలా సంవత్సరాలు వెళ్ళింది కదా అది. కుంకుమ పువ్వు గురించే ఉంది. హరిత జాకీ గారు భార్యాభర్తలు కానీ అందరూ యాక్ట్ చేశారు కదా. హరితకి పెళ్ళి కాకముందు ఒక లవ్వు, ఒక పాప పుట్టడం, ఆ పాప ఇవిడికి చెప్పపోవటం, ఈ కథ అంతా మీకు తెలిసిందే కదా. అందుకనే కుంకుమపూరి స్క్రిప్ట్ అంత బాగుంది కాబట్టి అన్ని సంవత్సరాలు వెళ్ళింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏదో కుంకుమపూరి గురించి చెప్పాను కాబట్టి అందరూ తెలిసిందే, ఏదో నన్ను చెప్పమన్నామని 2 విషయాలు చెప్పాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జీవి భాస్కర్ నీ పేరు కూడా నాకు గుర్తుందయ్యా, ఎప్పుడు చేస్తూనే ఉంటావు. నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మేము ఎప్పుడు మీ రెసిపీస్ గురించి ఎదురు చూస్తూ ఉంటామమ్మా. మేము వెజిటేరియన్స్. మా గురించి రోటి పచ్చడి చేయండి అమ్మా, మీరు చాలా బాగా చేస్తారు అమ్మా. ప్లీజ్ అమ్మా, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎవరో అడిగితే వెజిటేరియన్ కూరల గురించి చెప్పానయ్యా. ఈ రోటి పచ్చళ్ళు కూడా ఒక 2 days వరుస పెట్టుకుని మీకు రోటి పచ్చళ్ళే చేస్తా. ఓకేనయ్యా. వస్తాయి, కొంచెం అటు ఇటుగా తేడాతో మీకు వస్తాయి. ప్రతి వీడియోని మీరు చూడండి. ఓకేనా. 8069 సూపర్ అండి. చేపల పులుసు మీరు ఏ చీర కట్టుకున్నా బాగుంటారు. మీ ఇంటర్వ్యూ చూశాను, ఉంది ఉన్నట్లు చెప్పడం అంత ధైర్యం కావాలి. ఈ మధ్య వచ్చిన ఇంటర్వ్యూ కూడా చూసారా మీరు? ఐ డ్రీమ్లో వచ్చింది కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఇందులో దాచుకోవటమో, సగం దాచుకోవటమో. వాస్తవాలు చెప్పడానికి ఇప్పుడు అబద్ధాలు చెప్పాలంటే ఎత్తుక్కోవాలి, దాన్ని దాయటానికి ఇంకో 10 అబద్ధాలు చెప్పాలి. అంత అవసరం నాకు లేదు. జీవితమే వడ్డించిన విస్తరలాగా ఉంది. అందరూ పబ్లిక్గా ఉన్నాం కదా మేమే, అందులో ఇంక అబద్ధాలు చెప్పేది ఏమీ లేదమ్మా. ఉన్న నిజాలే ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తారు. కాకపోతే ఒక్కోటి చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతారు కదా, అడిగే వాళ్ళది అడిగిన దాన్ని బట్టి ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. కానీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ఛానల్కి వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చారు కదా, అలా అనమాట. ఎప్పుడన్నా ఒకవేళ చెప్పిందే చెప్పడం జరుగుద్ది, కానీ అందులో అవాస్తవాలు ఏమీ లేవు. ధైర్యమే నాకు, ధైర్యంగానే చెప్తా.
చెప్పాలంటే ధైర్యం కావాలని రాసావమ్మా. ధైర్యంగానే ఉండబట్టే జీవితాలు ఇలా ఉంటాయి. ఎప్పుడు న్యాయం ఉండాలి, ధైర్యం ఉండాలి. అదమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. చాలా వరకు చదివాను. ఇక వంట చేయటానికి వెళ్దాం. చెప్పాను కదా, ఈరోజు వంకాయ టమాటా కూర వండుతా. వండుకొని హాయిగా తిందాం. అంటే 2 ఒకే రోజు చేస్తే చాలతల టైం ఎక్కువ పడుతుంది. పచ్చళ్ళకి వేరే పెట్టుకుంటా. పచ్చళ్ళు వేరే పెట్టుకుంటా. ఎప్పుడు కూర వచ్చినా ఒక్కొక్కటి వెజిటేరియన్ ఒక్కొక్క కూర చేస్తేనే మీతో మాట్లాడడానికి సమయం దొరుకుద్ది నాకు. మిషన్ కూడా లేదు కదా! ఇప్పుడు 2 నెలల నుంచి మిషన్ కూడా లేదు కదా! మీరు టైము చూసేవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనుకుంటే కూడా నిజంగానే మిషన్ ఆపిన తర్వాత టైం పెరిగింది. 100%కి 8%, 60% వాళ్ళు చూస్తున్నారు. అందులో తెలుస్తుంది నాకు. అలా జనం వీడియో చూస్తున్నారు అంతసేపు టైము. అది చాలా సంతోషం అమ్మ. మీరెప్పుడు ఆపకుండా వీడియోని చూసేయండి. ఏదో మాట్లాడేవి ఉంటాయి. ఆ మాటలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిన్న తర్వాత కూడా కొంచెం మాట్లాడతా. వంట అంతే కదా! మిషన్ అయితే మీరు జరిపేస్తారు. ఇప్పుడు మిషన్ లేదు కదా! ఎప్పుడు జరపకండి. ఓకేనమ్మా. టమాటా, వంకాయలు పావు కిలో కొంచెం పైనే ఉన్నాయి. ఇవి ఓ పావు కిలో. ఇదిగో ఉల్లిపాయ, ఇదిగో 2 పచ్చిమిరకాయలు చాలు. ఇది కోసేసి ఇవన్నీ కోసి పెట్టుకుంటా. ఇదిగో చూడండమ్మా. ఫస్ట్ ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసేసి అక్కడ పెట్టుకుని తర్వాత అవి కోస్తా. మీకు ఎప్పుడు చెప్పేదే, చాలా సన్నగా కోస్తా నేను. కూరలో ఉల్లిపాయ కనిపించదు, అలా కోస్తా. కాయగూరే కదా, అందుకని 2 పచ్చిమిరకాయలు చాలమ్మా. చేపలైతేనే కొంచెం ఎక్కువ వేస్తా. ఇక టమాటాలు కూడా కోసేసి అక్కడ పెట్టుకుని ఒకేసారి వంకాయలు కోసుకుని, కొందరు కోసే పద్ధతి వేరుగానే ఉంటుందమ్మా. నేను కొంతమంది ఇటు కోసేసి ఇంత ముక్కలు చేస్తారు. అలా కాదు. అలా అయితే ఉడకటం చాలా టైం పడుతుంది. పెద్ద పెద్ద లావుగా కనపడతాయి. ఇప్పుడు ఇవనుకో అంత లావుగా వంకాయ ముక్కలతో పాటు చక్కగా కలిసిపోతాయి. టమాటా కోస్తుంటే చక్కని వాసన వస్తుంది, జ్యూసీగా. ఎప్పుడు ఏది చెప్పానో అదే చేస్తా. మళ్ళీ ఇందులో మార్పులు ఉండవు. ఇప్పుడు మళ్ళీ అడావిడి కోసి ఇది కోసేసేయను. మైండ్ దగ్గర పెట్టుకుంటా. చాలా అనుకుంటున్నా, తర్వాత కోస్తా. ఆ టమాటా చాలు. ఇక వంకాయలు కోసేస్తా. లేతగా ఉన్నప్పుడు ఇవి ఉంచవచ్చమ్మా. ఊడిపోతే తీసేయండి తప్ప, ఊడకుండా గట్టిగా ఉంటే మాత్రం ఈ తీయక్కర్ల. వంకాయ చివరిది మొదలు బాగుంటుంది. ఊడిపోతుంటే తీసేయండి, లేకపోతే తీయక్కర్ల. ఇదిగో ఇలా కోస్తున్నా నేను. మధ్యలో ఊడిందనుకో అప్పుడు తీసేద్దాం. ఊడకపోతే పనిమాల తీయక్కర్ల. రెండు అంటించా. అదే అన్నంది పెట్టేసా, ఇది పెట్టేసా. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసి వండేస్తా. ఎక్కువ టైం ఉండేటట్టు అయితే ఉప్పు వేసుకోవాలమ్మా. వెంటనే ఇప్పుడే కోసేసి ఇప్పుడే కడిగేస్తున్నాను కదా. రెండు సార్లు బాగా కడిగి ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో కడిగా చాలు. ఇదిగో అమ్మ మెంతిపొడి, ఇదిగో పసుపు. స్పూన్ చాలా చిన్నదమ్మా, చిన్న స్పూనే కదా, అందుకని వేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇందులో ఏమి దినుసులు కరివేపాకు ఏమీ వేయలేదమ్మా, చూసుకోండి. అదిగో అంతే. ఆవాలు, జీలకర్రలు, వెల్లుల్లిపాయలు, ఇలాంటి ఇగురు కూరల్లో కూడా అందరూ అన్నీ వేస్తారు చాలామంది. నేను ఇలాంటి ఇగురు కూరలు కానీ ఇట్లా వెజిటేరియన్ కూరలు, నీళ్ళు పోసి వండే కూరలు, ఎగరబెట్టే కూరల్లో ఎప్పుడు ఏమీ వేయను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతే. అసలు ఇంకో పని లేదు నాకు, ఇంకోటి పెట్టను అసలు. ఆ మెంతి పొడి ఏగిపోయింది, కమ్మన వాసన వస్తుంది. ఆ పసుపు, ఆ మెంతి పొడి, ఇదిగో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేయలే, కాయగూరే కదా. ఇదిగో చూడండి అమ్మ, చక్కగా ఏగింది చాలు. దోరగా వేగిపోయింది, మగ్గిపోయింది ఉల్లిపాయ. ఆ మగ్గటం చాలు, మరీ ఎరిపెక్కర్లా. ఇదిగో చూసారమ్మా, వంకాయలు మగ్గుతున్నాయి. వాటితో పాటు ఇవి కూడా పోసేస్తున్నా. కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వాటికి వేసేది. ఇంకేమీ వేయను. మెంతిపిండి, పసుపు వేసా చూశారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసా చూశారు. అవి చక్కగా వేపుకోండి.
ఈ ఇంత కాయగూరలు వేస్తున్నాను కాబట్టి దానికి తగ్గ నూనె వేసుకోండి. ఇంత వండినా కూడా ఇంత నూనె వేస్తామంటే టేస్ట్ రాదు. అది విషయం. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఇది కాస్త మగ్గిన తర్వాత ఈ రెండు అప్పుడు ఉప్పు కారం వేసి కాసేపు పెట్టి అన్నీ అని నీళ్లు పోస్తా. కూర సూపర్గా ఉంటుంది. ఓకేనా? అలా చేసుకోండి. చూసారమ్మా, ఇది కూడా కారం కొంచెం ఎక్కువే వేసా. ఎందుకంటే టమాటా వేసా కదమ్మా, టమాటా వేసినప్పుడు ఉప్పు వేసినట్టు ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. లేకపోతే పుల్లగా తీగా ఉంటుంది కూర. ఆ కారం ఆ ఉప్పు వేసాను కాబట్టి కలర్ఫుల్గా ఉంది. ఇది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం సేపు సిమ్లో పెడదాం. చూడండమ్మా, ఈ ఆవిరి వాటర్ వెళ్ళొచ్చు. ఇగురే కదా, వేసినప్పుడు నిండా ఉన్నాయి ఇవి కూడా. ఇదిగో కొంచెం పోస్తా, చాలు. రైస్ అయిపోయిందమ్మా, ఇది ఆఫ్ చేసేసా. ఇదిగో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు ఇదిగో చూడండి, కొంచెం కొత్తిమీర బాగుంటుంది. వంకాయ టమాటా కూర వండుకున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది ఒక్క కూర, వంకాయలు టమాటాలు అందరిలో ఉండేవి, అందుబాటులో ఉండే కూరలే. ఇది కూడా కమ్మగా వండుకు తింటే ఆరోగ్యమే. వంకాయ మంచిదే కదా. వంకాయలో ఎన్నో రకాలు చేసుకుంటారు. నేను కూడా వంకాయలు గుత్తి వంకాయ పులుసు వేసాను, గుత్తి వంకాయ కూర వండాను. ఇంకా ఖచ్చితంగా వంకాయల్లో కలిపిలేసే కూడా వేస్తా. ఇంకా వంకాయ టమాటా మాత్రం ఇప్పుడు వండుతున్నా. వంకాయ బంగాళదుంప కూడా వండా. వంకాయ మామిడికాయ వండినట్టున్నాను. ఒకసారి చూస్తాను ఆ వీడియోలు. వంకాయ మామిడికాయ చాలా బాగుంటుంది. వండేసి ఉంటా. చూసి వండకపోతే వండుతా, చూస్తా. కొంచెం పచ్చడి వేసుకుంటానమ్మా, నిమ్మకాయ పచ్చడి వేసుకుంటా. ఇంట్లో వేసుకుంటున్నానమ్మా నిమ్మకాయ పచ్చడి. ఇప్పుడు చెన్నై అటు వెళ్తున్నాం కదా, మధ్యలో హోటల్స్లో తింటున్నాం కదా, అక్కడ కూరలు అయితే తినలేను. కానీ ఎంత తమిళ హోటల్ అయినా కూడా నిమ్మకాయ పచ్చడి ఉంటుంది. ఆ నిమ్మకాయ పచ్చడితోనే కాస్త అన్నం తింటున్నా. అక్కడ కొన్ని హోటల్స్ పొళ్ళు ఉంటాయి, కానీ కొన్నిట్లో నిమ్మకాయ పచ్చడి మాత్రం కంపల్సరీగా పెడుతున్నారు. అదే అనమాట. ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి తింటే గుర్తొచ్చింది, మీకు చెబుదామని చెప్తున్నా. అసలు ఆ కలరు కాయగూర వండుకున్నట్టుందా, ఇదేదో చేపల కూర వండినట్టుంది కలర్. నాకు కొత్తిమీర వేరే, సూపర్గా ఉంది. వంకాయ టమాటా ఏముంది ఇందులో, టేస్ట్ అమోఘం. ఉప్పు కారం నూనె టమాటాలు పులుపు అన్నీ సూపర్గా ఉంది. ఈ వంకాయ టమాటాలో నిమ్మకాయ ముక్క కూడా కలుపుకుంటే బాగుంది. తర్వాత మజ్జిగ చేసుకుని తాగుతా. కొంచెం పచ్చతో కొంచెం కూరతో తీసాను కదా, ఒక 5 నిమిషాలు ఆగి మీతో కొంచెం మాట్లాడి ఒక 5 నిమిషాలు ఆగి అప్పుడు మజ్జిగతో అవుతాం. ఓకేనమ్మా? శుభ్రంగా తిన్నాను, మీరు చూశారు. మీరు అలాగే వండుకుంటారు అనుకుంటున్నాను. ఆ కలర్ఫుల్గా అలా. కొంతమంది వంకాయ కూరే కదా అనుకుంటారు, కానీ అందులో టమాటాలు వేస్తున్నాం కదా, పులుపు. ఒట్టి వంకాయ కూరతో ఇంత కారం వేసినా సరిపోద్ది. కారం ఎక్కువగా ఉండేవాళ్ళు అయితే దాన్ని బట్టి చూసుకుని ఇంత తీసుకోండి. ఓకేనమ్మా? మొత్తానికి టమాటా వేసిన దాంట్లో కొంచెం కారం పడుతుంది. లక్ష్మి చెరుకు మల్లాన ఏదోనమ్మా 5257. తమిళ వాళ్ళు ఎక్కువగా మామిడికాయ వేస్తారు. ఎమ్మీ రెసిపీ. నిజమే, వేస్తారు వాళ్ళు మామిడికాయలు. ఇంకా మనం చెక్కు తీసేస్తున్నాం, మామిడికాయ తోలు తీసేస్తాం ప్రతి చేపల కూరలో కూడా. సాంబార్లో వేస్తారు మామిడికాయ, చాలా అట్లా వేస్తారు, కానీ తోలు తీరు. అలాగే మామిడికాయ కొట్టేసి లోపల జీడి మాత్రం తీసేసి అలాగే ముక్కలు వేసేస్తారు. తోలు అలాగే ఉంటుంది. అదనమాట. ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క ఏరియాలో అలా ఉంటుంది, కానీ మామిడికాయ మాత్రం వాళ్ళు బాగానే యూజ్ చేస్తారు. ఓకే అమ్మ. స్వరూపారాణి 3B అంటూ ఉంది.
అమ్మ చాలా బాగా ఫిష్ పులుసు బాగుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కందుల గణేష్ బాబు 982 పేరేమో మగవాళ్ళ పేరుంది. అత్తయ్యారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఒక్కసారి వండి చూడండి, చాలా బాగుంటుంది. నా పేరు పద్మ. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నాకు తెలిసిన టైం వచ్చేటప్పటికి కొంచెం ఒక ఒక అణ అల్లం పట్టరా, ఒక అణ ఎల్లుల్లిపాయలు పట్టరా, ఇట్లా అని ఏదో గబగబా చేప ఇంత కూరలు కదా, అట్లా రోట్లో నూరమని వేసేవారు. అది ఉడికేటప్పుడు కూర మొత్తం సగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసేవారు ఈ అల్లం వెల్లిపాయ కొంచెం ఇంత వేయకుండా ఉంటేనే బాగుంటాయి. మరి అంత ఎత్తం అంతా ఇప్పుడు కూడా చేపల్లో ఏమన్నా కలిపేసానంటే నేను పెద్దగా వేయను అల్లం అయ్యి. ఒట్టి చేపల కూర అన్నా కూడా మా పిన్నళ్ళు వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళకి అల్లాలు అవన్నీ తెచ్చుకునే అలవాట్లు కూడా లేవు. అప్పుడు చేపలు అయితే కొంటారు, వస్తే ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం నూనె చింతపండు వేసి పెట్టేస్తారు అంతే. నువ్వు చెప్పినట్టు అలా కూడా ఉండొచ్చమ్మా, ఒకరోజు వండి చూస్తా. పొదుపుల గురించి చెప్పండి అమ్మా, చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ అమ్మ ఆ పొదుపు గురించి చెప్పండి. ఇవాళ ఈ పొదుపు గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి రేపొద్దున ఈ వీడియో చూడపోతారు మీరు, మళ్ళీ రేపు ఇంకో వీడియో చేసిన అమ్మ మళ్ళీ చెప్పండి అమ్మా, చాలా రోజులు నేను చెప్పని అడుగుతున్నారు. అంటే అన్ని వీడియోలు ఎంతో టైం లేదు, తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అర్థమైందమ్మా? పొదుపులు ఏముంటుందమ్మా, ఇప్పుడు ఊరికే ఉదాహరణకి చెప్తున్నా, అది అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరే బయటకు వెళ్తున్నారు, జేబులో ఒక 100 రూపాయలతో బయటకు వెళ్తున్నారు. సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కూడా 100 రూపాయలే ఉండొచ్చు. పెట్రోల్ పోయి తీసుకునే వాళ్ళు ఈ 100 సరిపోద్దని కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా. వెళ్ళేటప్పుడు నాకు ఒకటే నా పొదుపు, నా నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బడ్డీ కొట్లు అనేవాళ్ళం చిన్నప్పుడు, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి కదా, అక్కడ అయ్యి ఉంటాయి, కొబ్బరి బళ్ళాలు ఉంటాయి. నేనైతే దాహం వేస్తుంది కదా అని కొబ్బరి బళ్ళాలు కొనుక్కోను. ఒక్కొక్క కొబ్బరి బళ్ళ 40 రూపాయలు ఇచ్చి ఇద్దరికి 80 రూపాయలు పెట్టి కొనేసి 20 రూపాయలు జేబులో ఉంచుకోలేను. నేను వాటర్ బాటిలే కొంటా 20 రూపాయలు పెట్టి. ఇద్దరికి తాగటానికి వస్తుందిగా వాటర్ బాటిల్ 20 రూపాయలది. దాహమేగా మనకు వేస్తుంది, ఆరోగ్యం కోసం కదా. ఇక్కడ దాహం వేసినప్పుడు కూడా కొబ్బరి బళ్ళం తాగేద్దాం అనిపిస్తుంది సహజమే. కానీ మన జేబులో డబ్బులు బట్టి నేను ప్రవర్తిస్తా. 20 రూపాయలు వాటర్ బాటిల్ బెటరా, 80 రూపాయలు కొబ్బరి బళ్ళాలు బెటరా? అదే కొబ్బరి బళ్ళాలు ఇద్దరికి 20 రూపాయల బాటిల్ కూడా ఇద్దరు తాగొచ్చు. డబ్బులు ఉన్నదాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలంటే అదే. ఇప్పుడు మనం వేడి చేసేసింది, బాగా దగ్గొచ్చేస్తుంది, వేడి ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు కొబ్బరి నీళ్ళు, అందుబాటులో మంచినీళ్ళు ఉన్నప్పుడు కొబ్బరి బళ్ళాలు ఏం అక్కర్లా. నాకు తెలిసి దాహమే వేస్తుంది, అందుబాటులో ఉన్న నీళ్ళు అవసరమా, కొబ్బరి బళ్ళాలు అవసరమా? అది నా అన్నీ ఇలాంటి కాన్సెప్ట్లోనే వెళ్తాయి. వేలు చూశాను, లక్షలు చూశాను, కోట్లు చూసాము, అన్నీ అయిపోయింది. అయినా పొదుపే. 10 రూపాయల దగ్గరైనా సరే నేనేంటో నా మనసు అట్లాగే వెళ్తుంది. మరి అందుకని అయ్యో పొదుపు హీనంగా బ్రతకడం అని కాదు, అవసరాన్ని బట్టి ఆ టైంలో పొదుపు వాడాలి, రేపటికి మంచిది. ఇది ఇంతకన్నా ఏం చెప్పేది ఏమి లేదు. ఏంటి కొబ్బరి బళ్ళానికి మంచినీళ్ళకి ఇంత తేడా ఉందని మీరు అనుకోవచ్చు, ఉంది నా దృష్టిలో. జేబులోనే 100 రూపాయలు ఉన్నప్పుడు కొబ్బరి బళ్ళాలు ఎందుకు, మంచినీళ్ళు తాగుదాం దాహార్తికి, ఆ ఇదిలో వెళ్తాను నేను. ఉదాహరణకి ఇలా చెప్పా. ఏ రేంజ్లో వెళ్తే ఆ రేంజ్కే ఉదాహరణ ఉంటుంది. 10,000 చీర కొనుక్కున్న దానికి 2,000 చీర కొనుక్కున్న దానికి కూడా ఉండవాళ్ళు ఉంటుంది కదా. అలా అనమాట, దేనికి దానికే ఈ పొదుపు అనేది ఉంటుంది, అది ఫాలో అవ్వండి. నేను ఇవాళ ఒకటి చెప్పా, రేపొద్దున ఇలాంటివి మీకు ఇంకా 2-3 ఆలోచనలు మీకు రావచ్చు. ఇలాగే మళ్ళీ అప్పుడప్పుడు ఒకటి చూస్తాను, మీరు చూడరేమో, మళ్ళీ లాస్ట్లో మాట్లాడి చూడరేమో అని పనిమాల చెప్తున్నాను. వీడియోలు చూడండి, ఇలాంటివి తెలుస్తాయి. ఓకేనమ్మా? మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు ఒకటి చేయండి అమ్మా. ఇప్పుడు 1,14,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇక అంతా మీ చేతిలోనే, నిదానంగా అవుతున్నారు. అయినా మీ డ్యూటీ, అమ్మ డ్యూటీనే మనదే అనుకున్నట్టు చాలామంది ఉన్నారు. చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అమ్మ? మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.